హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ర్యాండమ్‌గా వ్లాగ్ పెట్టి చాలా రోజులైంది కదా! సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 10థ్ బ్యాచ్‌ని కలిసానమాట. మేము 10థ్ క్లాస్ చదువుకున్న బ్యాచ్ అందరూ సగం మంది కలిసాము. అందరూ కలవలేదు. మినీ గెట్ టుగెదర్ పెట్టుకున్నామనమాట. పెద్దగా ప్లాన్ చేసుకుందామని అనుకుంటున్నాం. కానీ ఎప్పుడు కుదురుతదో చాలా హ్యాపీ అనిపించింది అందరినీ కలిసి. ఇలా చాలా మెమరీస్ అయితే గుర్తొచ్చాయన్నమాట. సో, చాలా వరకు చెప్పలేం గానీ కొన్ని కొన్ని సరదా మూమెంట్స్ అవి ఉంటాయి కదా! చాలా గుర్తొచ్చాయి. ఇదేంటంటే ఇంకా ఎండలేంటండి బాబు! చాలా గట్టిగా ఉన్నాయి. అసలు బయటికి రాలేకపోతున్నాము. ఇంకా ఈవినింగ్ కూడా కాదు, నైట్ అనమాట ఇది. బాల్కనీలో నుంచుని వాకింగ్ చేసిన చాలామంది. ఇంకా మార్నింగ్ అయితే ఎవరు కనిపించరు గానీ, ఈవినింగ్ అయ్యేసరికి డాబా మీద వాకింగ్, బాల్కనీలో వాకింగ్ చేసేవాళ్ళు అందరూ కనిపిస్తూ ఉంటారనమాట. నైట్ వ్యూ అయితే చాలా బావుంటది. నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు మణికొండ ఉన్నప్పుడు రిలేటివ్స్ ఇంటికెళ్ళినప్పుడు ఆ డాబా మీద చూసినప్పుడు అనిపించిన వ్యూగా అనిపించిందనమాట. ఇక్కడ నా బాల్కనీలోంచి నైట్ లైటింగ్స్ అవి కనిపిస్తుంటే నైట్ వ్యూ మాత్రం చాలా బాగుంది. అలా నుంచునున్నాను. కానీ ఎవరో బాంబులు పేలుస్తున్నారు. నాకొకటి అర్థం అవ్వదు. ఏంటో తెలుసా? బాంబులు టైం కాని టైంలో పేలుస్తూ ఉంటారు. అది మంచికో తెలీదు, చెడుకో తెలీదు. అది మాత్రం ఎప్పుడు కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాను. టైం కాని టైంలో అలా బాంబులు పేలుస్తూ ఉంటే అదిగో చూసారా? నైట్ ఎంతయింది అనుకుంటున్నారు? 8:30 అయిందనమాట. సో, నేను వర్క్ అంతా చేసుకొని ఇంకా వెరీ హారబుల్ అనమాట. స్వెట్ పట్టేస్తుందని చెప్పేసి కొంచెం చల్లగాలి కోసం అలా బాల్కనీలో తిరుగుతూ ఇక్కడ రైస్ అయితే పట్టాను. మా ఇద్దరి కోసమే కదా అని కొంచెమే పెట్టాను. సో, ఇది నేను పక్కన టీ గిన్నె పెట్టాను. టీ తాగిన తర్వాత అది వేస్ట్ ఉంది కదా! అందులోకి వార్చేస్తాననమాట. సో, కొంచెమే కదా అని చెప్పేసి అక్కడ రైస్ పెట్టాను. పక్కనేమో పిండి రుబ్బుతున్నాను. మర్నాడు కోసం బ్రేక్‌ఫాస్ట్ కోసం అనమాట. సో, వర్క్ చేసుకుంటూనే కాసేపు బాల్కనీలో కాసేపు అటు ఇటు తిరుగుతూ అసలు ఏం ఎండలున్నాయంటే దారుణంగా ఉంది. అసలు ఇక 10 డేస్ కూడా చాలా దారుణంగా ఉంటాయి. అంత దారుణంగా అనమాట. అసలు బయటికెళ్ళాలంటే భయమేసేస్తుంది. అసలు ఏ పని చేయబుద్ధి కాదు. చేసే పని నచ్చదు. ఏ పని చేయబుద్ధి కాదు. కూర్చుంటే నుంచోబుద్ధి అవ్వదు. నుంచుంటే కూర్చోబుద్ధి అవ్వదు. అలా ఉంటదనమాట. మీకెలా ఉందో గానీ సెపరేట్ ప్లేసెస్‌లో పల్లెటూరుల్లో అయితే కొంచెం చల్లగా ఉంటది. చెరువు దగ్గర, కాలువ దగ్గర ఉండే ఇళ్ళల్లో అయితే చాలా చల్లగా ఉంటది. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటది. ఈ సమ్మర్ అన్నాలు ఎక్కడికైనా పక్కా విలేజ్‌లోకి చల్లగా ఉండే ప్రాంతాల్లోకి వెళ్ళిపోతే బావుంటదేమో అనిపిస్తూ ఉంటదనమాట. కానీ వెళ్ళలేం కదా! కొన్ని రెస్పాన్సిబిలిటీస్, కొన్ని పనులు అవి ఇక్కడే ఉండి చేసుకోవాల్సిన పనులు ఉంటాయి కదా! కానీ ఎక్కడికి వెళ్ళం. ఆహ్, మన ఇంట్లోనే మనం ఉండాలి. ఇంకెక్కడికెళ్ళినా మన ఇంట్లో మనం ఉండనట్టుగా ఎక్కడ ఉండలేం కదా! ఆహ్, సో, పిండి అయితే గ్రైండ్ చేసేసాను. చాలా రోజులైంది. బ్రేక్‌ఫాస్ట్ కోసం ఎప్పుడూ నేనేం చేస్తున్నాను తొందరగా అయిపోవడం కోసం ఎర్ర రవ్వ ఉంటది కదా! అది ఉప్మా నూక గానీ, బియ్యపు రవ్వ ఉప్మా గానీ అది చేసేస్తున్నాననమాట. ఎందుకంటే ఇడ్లీ పిండి రుబ్బి వాటిలో ఇడ్లీ ఏసి ఆ రేకులు కడిగి టైమ్ టేకింగ్ పని ఎక్కువైపోతుందనమాట. సో, అని చెప్పేసి ఇంకా ఎప్పుడు ఆ ఉప్మా తినే మనకే బోర్ కొడతది. సో, అని చెప్పేసి పప్పు వేశాననమాట. సో, ఎండలు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే కొందరు మనుషులుంటారు. వాళ్ళకి మనం ఎంత విలువ ఇచ్చి ఎలా ఉన్నా గానీ పాముని విషం పాలు పోసినా అది విషమే కక్కుతుందని. సో, అలాంటి వాళ్ళుంటారు. ఎందుకో చెప్పాలనిపించింది. ఇది చింత చిగురు. మనకి సమ్మర్‌లో బాగా దొరుకుతా ఉంటది కదా! వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫుడ్ అనమాట ఇది. నాకు చాలా ఇష్టము. ఇది నేను చింత చిగురు కోడిగుడ్లేసి వండుదామని తీసుకున్నాను. ఈ గిన్నె చింత చిగురు ఎంత అనుకుంటున్నారు? రూ. 30 అంట. అసలు ఎంత కాస్టో కదా! మనకి పల్లెటూరులో మనకి ఫ్రీగా దొరికేవన్నీ కూడా మనం ఇప్పుడు డబ్బులిచ్చి కొనుక్కోవాల్సొస్తుంది. ముంజలు కానివ్వండి, తేగలు కానివ్వండి, చింత చిగురు, చెరుకు ముక్కలు అన్నీ కొనుక్కుంటున్నాం. అవి మనకి ఇదివరకు మనకు ఫ్రీగా వచ్చేవి. కోడిగుడ్లు వేశాననమాట. అమ్మ అయితే మెత్తల్లో ఏసి వండమంది. కానీ నాకు ఎందుకో డ్రై ఫిష్ వేస్తే ఆ స్మెల్ అది పడదనమాట. ఆనియన్స్ కట్ చేసి వేయిస్తున్నాను. సో, ఇప్పుడిప్పుడే కొంచెం మెత్తళ్ళు అంటారు కదా! అవి తింటున్నాను. అసలు డ్రై ఫిష్ అనేది తినేదాన్ని కాదు. నాకు చింత చిగురు, కోడిగుడ్లు అనగానే నాన్న గుర్తొస్తారనమాట. నాకు బిఫోర్ మ్యారేజ్ ఏంటి, ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటి ఇష్టం నాన్నకి. నేను ఆఫ్టర్ మ్యారేజ్ నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు ఆఫ్టర్‌నూన్ తీసుకొచ్చేవారు లంచ్ బ్రేక్‌లో చింత చిగురు కర్రీ అంటే ఇష్టమని. అది బాక్స్ తీసుకెళ్ళి ఇంటి దగ్గర తినేదాన్ననమాట.
ఉల్లిపాయ ముక్కలు ఇలా మగ్గిపోయిన తర్వాత ఇలా చింత చిగురిని నలిపేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా నలిపేయడం వల్ల కొంచెం గుజ్జుగా అవుతుంది ఆ కొమ్మలు అవి లేకుండా. సో, అందుకే నలుపుతున్నాను. నలిపిన వెంటనే ఎక్కువసేపు ఉంచకూడదు. ఉల్లిపాయలు మగ్గిన వెంటనే ఇది వేసేసేయాలి. ఎంతో టైం పట్టదు. కోడిగుడ్డు పుల్ట మనం ఎంత ఈజీగా చేసేసుకుంటామో చింత చిగురు కూర కూడా అంతే అనమాట. అంత ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫుడ్. ఇందులో రొయ్యలు వేసి వండుకుంటారు. నేనైతే ఇందులో కోడిగుడ్లు వేయట్లేదు. విడిగా వండుతున్నాను. ఎందుకంటే మా ఇంట్లో సొరంపొడి బ్రాహ్మిన్స్ ఉన్నారు. సో, అందులో ఎగ్ వేస్తే తినరనమాట. విడిగా వండుతాను. మా ఆయన గారు. సో, నాన్ వెజ్ తినరు కాబట్టి నేను విడిగా ఫ్రై చేస్తాను. ఇందులో వేయననమాట. సో, అందుకని చెప్పేసి ఏదైనా నాన్ వెజ్జే వండితే పక్కా వెజ్ కర్రీ ఉండాలి పక్కన. సో, ఇదంతా కొంచెం టైం టేకింగ్ ఏదైనా ఉందంటే ఇది మెతుక్కోవడమే చింత చిగురు. మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీగా చేసేసుకోవచ్చనమాట. కోడిగుడ్లు వేసుకోవచ్చు, మెత్తళ్ళు వేసుకోవచ్చు. అవి ఎండి చేప ముక్కలు ఉంటాయి కదా! అవి ఏది వేసుకున్నా బాగుంటుంది కర్రీ. డ్రై ఫిష్ అయితే నేను తినను. 1, 2 సార్లు తిన్నాను. ఈ మధ్యనే తిన్నాను అనమాట. అమ్మ బాగుంటుంది తిను అందని చెప్పేసి మెత్తళ్ళు తినడం స్టార్ట్ చేశానమాట. సో, ఫైనల్‌గా చింత చిగురు వేసి కారం, ఉప్పు, పసుపు వేసేసామంటే కారం వేసిన వెంటనే కొంచెం తిప్పేసిన తర్వాత ఒక కప్పు నీళ్ళు పోసేసామంటే మనకి చింత చిగురు కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా కారం, ఉప్పు వేసి తిప్పేసిన తర్వాత ఒక కప్పు వాటర్ వేసిన తర్వాత కోడిగుడ్లు కూడా వేసుకునే వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట. వేసేసుకొని ఉడికించేసుకుంటే నీళ్ళు దగ్గర పడేంత వరకు. సో, కోడిగుడ్లు చింత చిగురు కర్రీ రెడీ అయిపోద్దనమాట. సో, నేనైతే వెయ్యను. విడిగా పెంకు తీసి ఆయిల్‌లో పసుపు అది వేసి విడిగా వేయిస్తాము. మేము విడిగా కర్రీలో వేయమనమాట. సో, ఆయన కూడా వేసుకోవాలి కాబట్టి వాటర్ వేస్తాను కదా దగ్గర పడిపోద్ది. ఇవి ఉడికించేసాను. పొట్టు తీసేసి నాట్లు పెట్టేసి వేయించేయడమే. సో, ఇదండి సంగతి. ర్యాండమ్ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో వ్లాగ్. బై బై.